స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ ప్రతినిధి బృందం తుని ఘటనపై ఫిర్యాదు చేసింది. సంఖ్యాబలం లేకపోయినా కూటమి నేతలు పిడుగురాళ్ల తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో దౌర్జన్యంగా గెలిచారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని, లేదంటే వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకొచ్చే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పిడుగురాళ్లలో 33 స్థానాలకి 33 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇవాళ మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీ పరంగా పోటీ చేస్తూ ఉన్నాడు? తిరుపతిలో మీరు గెలిచింది ఒక్క కార్పొరేటర్ సీటు. మీరు అక్కడే ఎట్లా పోటీ చేస్తారు, ఎట్లా గెలుస్తారు? ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థల అటు కోసం పనిచేయాలా? కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకే ఈ రోజున కమిషనర్ గారికి కూడా గట్టిగా చెప్పాం, వ్యవస్థలను కాపాడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే తప్పనిసరిగా మీరు మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలా. మీరు ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తునిలో ఏ విధమైనటువంటి పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అదే రీతిలో అన్ని చోట్ల కూడా పిలుపులు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దయచేసి అంతవరకు కూడా మీరు తీసుకురావద్దు.